నమస్తే అండి, నా పేరు చిత్తనూరి హైమావతి. మాది జడ్చెర్ల, ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మా వారి పేరు పరమేశ్వర్. 2 పిల్లలు మాకు, ఒక అమ్మాయి అబ్బాయి. అమ్మాయి పేరు మానస, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. అబ్బాయి కూడా నితిన్ కుమార్, అతను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. నేను హౌస్ వైఫ్ నండి. ఈ మిద్దె తోట మేము 8 ఇయర్స్ కింద స్టార్ట్ చేసినాం. కాకపోతే అప్పుడు కరివేపాకు, గోరంటాకు, దానిమ్మ, గన్నేరు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు మాత్రమే పెట్టినాం. తర్వాత మాకు ఈ రసాయనాలు ఇవి చూసి కాస్త భయం వేసి ఇవి కూడా పెట్టి చూద్దాం పండుతాయా పండవా అని ట్రై చేసినాం. బీర, సొర అట్లా ట్రై చేసినాం. ఆ బీర బాగా వచ్చింది, అప్పుడైతే సొర కూడా బాగానే వచ్చింది. తర్వాత ఆకుకూరలు స్టార్ట్ చేసినాం. ముందే మేము తీగ జాతి స్టార్ట్ చేసినాం, తర్వాతనే ఆకుకూరలు స్టార్ట్ చేసినాం. ఆకుకూరలు కూడా మంచిగా వచ్చినాయి. మిద్దె తోట పెంచడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రసాయనాలు చాలా వాడుతున్నారు కదా బయట. రసాయనాలు లేకుండా తినాలి, ఆర్గానిక్గా పండించుకొని తినాలి. కొంచెం వచ్చినా సరే మన తోటలో, మన 2-3 ఫ్యామిలీ కదా, మన చిన్న ఫ్యామిలీ కదా, సరిపోతాయి, చూద్దాం ట్రై చేద్దామని ట్రై చేసినాం. వచ్చినాయి. భవన విస్తీర్ణం 60/20. ఈ మిద్దె తోట మాత్రం 20/20 మాత్రమే ఉంది. ఈ చెట్లు వచ్చేసి కాయగూరలు, టమాటా, వంగ, చిక్కుడు, బీర, సొర, దొండ, ఇంకా కాలీఫ్లవర్ కూడా ఉంది, క్యాబేజ్. ఆకుకూరలు మాత్రం 100% మేము అసలు బయట కొనం, అన్నీ ఉన్నాయి. గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, బచ్చలి, పొన్నగంటి అన్ని ఆకుకూరలు ఆల్మోస్ట్ ఉన్నాయి. ఇది చామంతి, ఇది చామంతి. ఇది కాస్త ఇది టర్టిల్ వైన్, కాస్త హ్యాంగింగ్స్ కాస్త అందంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఇవి సక్యులెన్స్, కాస్త పల్లెటూరు వాతావరణం ఉండడానికి ఇక్కడ గొల్లబామలను పెట్టుకున్నాం. ఇది దొండ చాలా కాపు వచ్చింది అసలుకి. ఏదో పురుగులాగా వచ్చి బాగా ఖరాబ్ అయితే మొత్తం కట్ చేసిన, ఇప్పుడు మంచిగా వస్తుంది మళ్ళీ మంచిగా. చాలా కాయలు చాలా కాసింది. ఇక్కడ ఆకుకూరలు, ఇక్కడ ఇది పాలకూర, ఇక్కడ మెంతెం పోసిన పడిపోయింది వర్షానికి. కొత్తిమీర, ఇది ఇక్కడ చిక్కుడు వేసిన కాసింది బాగానే, ఈ మధ్యన కొంచెం తగ్గింది. ఇది అంజీర్, ఇక్కడ కూడా ఒకటి కరివేపాకు పెట్టుకున్నాను. ఇది అడినియం, ఇది గోంగూర, తెల్ల గోంగూర, ఇది తెల్ల గోంగూర. ఇక్కడ క్యాబేజ్. సపోటా అండి, ఇది 6 months అవుతుంది, ఇంకా కాయలేదు. పిందెలు వస్తున్నాయి, చిన్న కాయలు, ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇది రెడ్ గోంగూర చెప్పాను కదండి, అక్కడ ఒక చెట్టు ఉన్నాయి, ఇక్కడ 2-3 చెట్లు. మాకు ఇది సరిపోతుంది, ఇక చాలా వస్తుంది కోసినప్పుడల్లా. ఇది నిమ్మ ఉందండి, ఇక్కడ స్వీట్ నిమ్మ. ఇది ఇంకా కాయలేదు, మేము 6 months అవుతుంది అంతే పెట్టి, ఇంకా కాయలు అయితే రాలేదు. చెట్టు మాత్రం బాగా వస్తుంది, చిగురు ఇంత పొడవు బాగా వచ్చింది అసలుకి. ఇది తర్వాతది ఇది యాపిల్ బేర్ అంటారు కదండి, అది ఇక్కడ మేము రేగు చెట్టు అంటాము. ఇదైతే మరీ విపరీతంగా కాసిందండి అసలుకి. రోజు 2-3 కోసుకొని తింటాం. చాలా కాసింది, ఇంకా ఉన్నాయి, ఇంకా పిందెలు, కొత్తగా ఫ్లవర్స్, చిన్న పిందెలు, చిన్నవి పెద్దవి కాస్తూనే ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి కాస్తూనే ఉంది అసలుకి. ఇది 6 months. ఇవన్నీ ఒకటేసారి తెచ్చిన, కాకపోతే ఇది కాయలు బాగా తిన్నదైతే ఈ చెట్టువే. మేము ఇంకా ఉన్నాయి, తింటాము. ఇంకా చిన్న కాయలు వస్తున్నాయి, పూత వస్తుంది, అంతా రన్నింగ్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ చిన్న కాయలు, ఇంకా ఇవి అయిపోయే వరకు అవి పెద్దగా అవుతాయి, మళ్ళీ పూత వస్తుంది. ఇది బాగుంది అసలుకి కాపు. ఇది అంజీరు కూడా చాలా కాయలు, కిందికి వెళ్ళి ఆకు ప్రతి ఆకు కాయలు వచ్చినాయి, అయిపోయినాయి. చాలా తిన్నాం అసలుకి. రోజు 1-2 వస్తూనే ఉన్నాయి అసలు. ఇప్పుడు మళ్ళా కొత్త చిగురు వస్తుంది. ఇది వంగ, ఇది ఒక రకం. ఇది ఇట్లా చారలు ఉంటుంది. నిన్ననే హార్వెస్ట్ చేసినాము, కాయలు లేవు కానీ పూత అయితే చాలా ఉంది. ఇది శంకు పువ్వులు అండి, ఇవి శివుడికి ఇష్టం అంటారు అసలుకి. ఇవి చాలా పూస్తాయి అసలుకి. ఇదంతా కిందికి కూడా ఉంది కొంచెం తీగ. ఇది నందివర్ధనం.
ఇది చిన్న చెట్టే కానీ ఫ్లవర్స్ చాలా వస్తాయి అసలు. చిన్న కుండీలో పెట్టిన అసలుకి, ఇవి పెద్ద పెద్ద కుండీలలో పెడతారు ఇట్లాంటి చెట్లు, కానీ చిన్న కుండీలో పెట్టినా కానీ మంచిగా వచ్చింది. ఇది కూడా ఒక 3-4 నెలలు అవుతుంది పెట్టి, మంచిగా వచ్చింది ఎగురు. ఇది టమాటా ఇట్లా పడిపోతుంది, కాయల బరుకు పడిపోతుందని ఇట్లా తీగ కట్టేసి ఇట్లా గట్టిగా కట్టుకున్నాము. ఇది ఫస్ట్ కాపు, కొన్ని తెంపినాము మొన్న, ఇంకా కాస్తున్నాయి, పూత ఉంది, ఇంకా కాపు మీద ఉంది. ఇది చాలా వస్తున్నాయి కాయలు అయితే. టమాటా అయితే, వంగ అయితే ఇప్పటికే చాలా 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 తెంపేసినాం అసలుకి. ఇది గ్రీన్ కలర్ వంకాయ. ఇది ఈ ఇంట్లోనే ఇంకో కలర్ ఉంది, ఇది బ్లాక్, ఇది బ్రింజాల్ కలర్, ఇది వైట్ కలర్, ఇది కూడా వైటే. ఇది ఒక కాయ మాత్రం విత్తనానికి అట్లే వదిలేసుకున్నాం, ఒక కాయ ఇది విత్తనాలకు వదిలేసుకున్నాం. ఇది కూడా బ్రింజాల్, వైట్ అండ్ బ్లాక్ 2 ఉన్నాయి. ఇది మిర్చి, ఇది జ్వాలా మిర్చి అంటారంటేనండి. ఇది చిన్న చెట్టే కానీ కాయలు పూత చాలా ఉంది అసలుకి. ఇది ఒక వంకాయ చెట్టు, ఇది మల్లె, ఇది మా ఊరికెళ్ళి తెచ్చుకున్నామండి. ఇది మాది అక్కడ చిన్న ఊరుకొండపేట అని, అక్కడ ఊరికెళ్ళి మా ఇంట్లో ఉంటే తెచ్చుకున్నాము. ఇది గోరంటాకు చెట్టు, చాలా పెద్దగా ఉంది, చాలా మందికి ఇస్తాం. ఆషాఢ మాసం వల్ల మా ఫ్రెండ్స్ అయినా చుట్టుపక్కల వాళ్ళు అయినా కానీ అందరూ అడుగుతారు. మేమైతే ఇది చాలామంది మమ్మల్ని అడిగి తీసుకెళ్తారు. ఇది కూడా బొడ్డు మల్లె. ఇది ఇంకా ఇక్కడ చుక్క కూర, ఈ పాటలో మొత్తం చుక్క. ఇది చామగడ్డ కంటే మేము ఆకే ఎక్కువ యూజ్ చేస్తాము. ఆకులు పప్పులకి ఇట్లా చామకూర పొట్లాలని అంటారు, ఆకే ఎక్కువ ఇష్టం మాకైతే. ఈ టమాటా అయితే మరీ విపరీతంగా కాసింది ఈ టమాటా చెట్లు. ఇప్పుడు కాపు తగ్గింది, అయినా ఇంకంతా కాస్త ఆకు అది కట్ చేసిన మళ్ళీ పూత వస్తుంది, రెండో కాపుకు రెడీ అవుతుంది. చాలా కాసింది ఇదైతే, ఒక్కొక్క చెట్టుకు 1-2 కిలోలు అట్లా ఉన్నాయి. ఇది కూడా చుక్క కూరనే, రెండిట్లా, ఒక దాంట్లో సరిపోతలేదని ఇంకో దాంట్లో పెట్టుకున్నాము. ఇది దానిమ్మ. ఈ దానిమ్మ స్వీట్ దానిమ్మ కాదండి, ఇది పుల్ల దానిమ్మ. చట్నీ చేసుకుంటాం, పులిహోర చేసుకుంటాం, చాలా కాస్తుంది అసలుకి. ఇప్పటికీ ఒక 10-15 ఉన్నాయి చెట్టుకి, చాలా నిండా ఉండే. అప్పుడోటి తెంపుకున్నాము, పెద్దగానే అన్నీ తెంపేసినాము. ఇది జామ, ఈ జామ కట్ చేసినాం నిన్న మొన్ననే, మళ్ళీ ఇప్పుడు ఎగురులు వస్తుంది. ఇది పింక్ జామ. ఇక్కడ ఒకటి కాలీఫ్లవర్ మొక్క, చెట్టు చిక్కుడు, బచ్చలి, ఈ ఒక్క పాటలోనే ఇవన్నీ ఉన్నాయి. కరివేపాకు చెట్టు అయితే మేము అసలుకి ఈ 8 ఇయర్స్లో మేము కరివేపాకు కొన్నదే లేదు అసలుకి. మాకు సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఎప్పుడైనా కానీ మాకైతే సరిపోనైతే ఉంది. ఇవి మిరప. ఇది పారిజాతం చెట్టు అండి. అసలు పారిజాతం చెట్టు ఇట్లా తొట్లల్లా పెరగడం చాలా తక్కువ, కానీ మంచిగానే పెరిగింది. పోయినసారి కొన్ని పూలు కూడా వచ్చినాయి, ఈసారి ఇంకా మొగ్గలు కూడా వేసింది. పారిజాతం దేవుడికి చాలా ఇష్టం అంటారు కదండి, అందుకని పెట్టుకున్నా. ఇక్కడ బెండ. ఈ మిర్చి అయితే చాలా విపరీతంగా కాసింది అసలుకి. ఇప్పటికి కూడా ఉన్నాయి కాయలు, తెంపినాం ఇంకొన్ని. ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి అసలుకి, ఫ్లవర్స్ పిందెలు అసలుకి ఎన్ని కాయలు అసలుకి. ఎంత కారం ఉంటాయో ఇవి. 4 కాయలు వేసుకుంటే సరిపోతాయి మాకు ఈ ఫ్లవర్స్. ఇక్కడ కనకాంబరం ఒకటి, ఇది ఇంకా పాలినేషన్ కావాలి కదండి. ఇవన్నీ ఫ్లవర్స్, ఇవి చుక్కమల్లె అంటాం. ఇక్కడ ఒకటి మందారం 2 నెలల క్రితమే పెట్టినాము, ఇంకా పెద్దగా కాలేదు. ఇది రోజ్ చెట్టు అండి. ఇది చాలా పూలు పూసింది ఇప్పటికే. ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి, కొన్ని మొగ్గలు ఉన్నాయి. కట్ చేసినా మళ్ళీ ఇగుర్లు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఒకటి కనకాంబరం చెట్టు ఉంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇది కాలీఫ్లవర్. ఇది మొత్తం ఈ ఒక తొట్టిలో ఒకటే చెట్టు పెట్టేసినాం, అందుకే ఇది బాగా అయింది, మంచిగా అయింది ఇట్లా కాలీఫ్లవర్. ఇవి 2, అక్కడ 4, ఇవన్నీ కాలీఫ్లవర్. ఇది దానిమ్మ, స్వీట్ దానిమ్మ, కానీ ఇంకా కాయలేదు. మేము ఈ మధ్యనే పెట్టినాము, 3 months కింద, ఇంకా కాయలు అయితే రాలేదు. ఇది స్వీట్ దానిమ్మనే.
ఇది రోజ్ ఫ్లవర్సే, చిట్టి రోజెస్. ఇవి గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇవి ఈ మధ్యనే పెట్టినామండి. ఇది ముండ్లు వంకాయ అంటారు చూడండి, అది ముండ్లు ఉంటాయి. ఇగో లావుగా వస్తాయి. అసలు కాయలు చాలా బాగుంటుంది టేస్ట్ అసలుకి కర్రీ. ఇవి ముండ్లు వంకాయలు. ఈ కాయలకు ముండ్లు ఉంటాయి, ఆకలకు ముండ్లు ఉంటాయి, అన్నీ ముండ్లు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఇట్లా చూడాలి. ఇది కూడా కట్ చేసిన మంచిగా ఎగురులు వచ్చి పూత వస్తుంది. ఒక్క చెట్టే కానీ మాకు సరిపోతాయి, ఒకటే చెట్టు ఉంది. ఇది బెండ ఇప్పటికే విపరీతంగా కాసినాయి, చాలా పెద్దగా అయినాయి. అసలు చెట్లు అసలు 6-7 ఫీట్లు అయినాయి. ఆ కాయలన్నీ అయిపోయినాక మళ్ళీ కట్ చేసి కాస్త పశువుల ఎరువు వేసేసి మంచిగా మళ్ళీ ఈగుర్లు వస్తున్నాయి. మళ్ళీ అన్నీ పూతకు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క పువ్వులాగా వచ్చేసినాయి. మళ్ళీ రెండో కాపు. ఇది ఫస్ట్ కాపు అయిపోయింది, కట్ చేసినాం. మళ్ళీ రెండో కాపుకు రెడీ అవుతుంది. ఇక్కడ మిర్చి మొక్కలు పెట్టేసుకున్నాము. ఇక్కడ మిర్చి మొక్కలు. ఇది 100 వరహాల చెట్టు, ఫ్లవర్స్. ఇది చెంప అంటారు అండ్ దేవగన్నేరు కూడా అంటారు. ఇది ఈ మధ్యనే నెల కిందనే తెచ్చేసినాం. ఇదైతే ఈ జామ కూడా చాలా పెద్దగా, ఇంత పెద్దగా అయినాయి. ఈ జామ ఇప్పుడు లేవు కానీ ఇప్పుడు 2-3 పిందెలు ఉన్నాయి. ఇక ఇక్కడొకటి ఉన్నాయి. చాలా కాసింది. ఈ మధ్యన ఎక్కువ లేవు. ఇది టర్టిల్ వైన్. ఇక్కడ ఒక టర్టిల్ వైన్ షో కోసం పెట్టుకున్నాము. ఇక్కడ కూడా అంతా ఇది తీగమల్లె అంటాం మేమైతే. చాలా పూస్తుంది అసలుకి. ఇది మా తోటకి అందాన్ని ఇచ్చేది మెయిన్ ఇదేను. దీంట్లోనే ఒకటి చిక్కుడు పడి మొలిసింది. బాగా పెద్ద పెద్ద ఆకులు వస్తుంది. పైకి పోయింది. ఇది పట్టుకొని దాని అంతలకు మేము ఏది ఏర్పాటు చేయలేదు, దాని అంతలకు అదే పెరుగుతుంది. ఇక్కడ ఒక చిక్కుడు. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది ఒక 5 months అవుతుంది పెట్టి, అంతే. ఇంకా మాకైతే కాపు రాలేదు. చిన్న చెట్టు ఇంతవరకే తెచ్చినాం అసలుకి, కానీ పెరిగింది. ఒక 5-6 నెలలు పెరిగింది. రావచ్చు కాపు అనుకుంటున్నా, కానీ రాలేదు ఇంకా. ఈ బుద్ధ విగ్రహం మేము ఒకసారి హైదరాబాద్కి పోయినప్పుడు మాకు అక్కడ చాలా బాగా అనిపించింది, తెచ్చుకున్నాము. మా తోటకి కాస్త అందంగా మంచిగా ఉండాలని ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ బోన్సాయి పెట్టుకొని కాస్త అందంగా కనిపించేటట్లు తయారు చేసుకున్నాం. ఈ టబ్స్, బ్లాక్ టబ్స్ అయితే ఇక్కడే తెచ్చుకున్నాం లోకల్లో, ప్లాస్టిక్ సామాన్ షాపుల్లో. అవి కూడా అవే షాప్లో తీసుకొచ్చినాము. కాకపోతే ఇవి 100 లీటర్ డ్రమ్స్ కట్ చేసి 2 చేసుకొని పెట్టేసుకున్నాము. ఇవి మాత్రం పెయింట్ బకెట్స్. ఇవన్నీ పెయింట్ బకెట్స్ మా బిల్డింగ్స్కి కలర్స్ వేసినప్పుడు మిగిలినాయి. అవి క్లీన్ చేయించి మట్టి పోసి హోల్స్ కొట్టేసి ఇవి పెట్టుకున్నాం. ఇవన్నీ పెయింట్స్ బకెట్సే. ఇక ఒక పెద్ద డ్రమ్, అది 200 లీటర్స్ డ్రమ్ము, దాన్ని 2 చేసేసి జామ చెట్లు పెట్టేసినాం. అవి పెద్దవి కదా అని, పెద్ద చెట్లు కదా అని. ఇవి మాత్రం 12x12 గ్రో బ్యాగ్స్ తక్కువే ఉన్నాయి. ఇక పెయింట్ బకెట్స్, ఇవి డ్రమ్స్, అంతే. ఈ కుండీలు అనేది డైరెక్ట్ కింద పెట్టకూడదండి. కింద పెట్టినామంటే మన స్లాబు పచ్చిగా అట్లనే ఉండి కిందికి దిగే అవకాశం ఉంటుంది. మన స్లాబు ఖరాబ్ అవుతుంది. కాకపోతే మేము అందుకే స్టాండ్లు చేయించుకున్నాము. స్టాండ్లు చేయించుకొని స్టాండ్ల మీద పెట్టేసినాము అన్నీ. స్టాండ్లు ఏంటంటే ఎప్పుడప్పుడు కారిపోతాయి, వెళ్ళిపోతాయి. మన స్లాబ్ పైన అనేది నీరు నిలబడకుండా ఉంటుంది కనుక మనకు ఏం డ్యామేజ్ అనేది ఉండదు. మేము ఇంకా కొంచెం దీనికోసం ఏం కేర్ తీసుకుంటామంటే సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఇట్లా మన ఆయిల్ పెయింట్ వేసేస్తాం మేము. ఆయిల్ పెయింట్ వేసేస్తే సన్న క్రాక్స్ అనేది ఫిలప్ అవుతుంది. ఫిలప్ అయ్యి నీళ్ళు అనేది తొందరగా జారిపోతాయి, మన మిద్దె పైన నిలబడవు. అట్లా కూడా మేము కాస్త కేర్ తీసుకుంటాం. ఈ మన తోట చీడపీడల కోసం కేర్ ఎట్లాంటిదంటే స్ప్రే చేయాలి. పుల్లటి మజ్జిగ ఒకసారి, ఇట్లా మన నీమ్ ఆయిల్ ఒకసారి, ఎగ్ ఆయిల్ ఒకసారి, ఇట్లా ఎల్లిపాయ పచ్చిమిర్చి గ్రైండ్ చేసి దాన్ని వాటర్ తీసేసి ఇంకొన్ని వాటర్ మిక్స్ చేసేసి స్ప్రే చేస్తా. అవి ఒకసారి.
ఇంకా మన కవ్యూరిన్ అవే గోమూత్రం అంటారండి, ఆ గోమూత్రం కూడా స్ప్రే చేస్తా. ఇంకా పుల్లటి మజ్జిగ చాలా పనిచేస్తుంది బాగా. వారానికి ఒకటి ఏదన్నా ఒకటి తయారు చేసుకొని స్ప్రే చేస్తా. ఇట్లా ఇంకా బలంగా చెట్లు బలంగా పెరగాలి అంటే ఏం చేయాలంటే మనం కాస్త వర్మీ కంపోస్ట్ అండ్ మన పశువుల ఎరువు, ఈ మన కిచెన్ వేస్ట్ కంపోస్టు నెలకు ఒకసారి కొంచెం కొంచెం ఇలా చెట్టుకింత అన్నట్టుగా వేసుకోవాలి. వేసుకుంటే పెరుగుతాయి. మనం ఏ రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు, మంచిగా వస్తుంది పంట. తోట మంచిగా గ్రీనరీగా ఉండాలంటే మనం పశువుల ఎరువు, మన కిచెన్ వేస్ట్ కంపోస్టు, వర్మీ కంపోస్టు, పల్లి చెక్క ఇదంతా గ్రైండ్ చేస్తాను. పల్లీలు, ఆవాలు, నువ్వులు ఈ 3 సమానంగా గ్రైండ్ చేసుకొని ఒకరోజు నీళ్ళల్లో నానబెట్టేసి, ఒకటి ఈ ద్రావణం అయితే 10 వంతులు వాటర్ కలిపి మనం చెట్లకి ఇచ్చుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే అవి పూలు కాయలు కాసే చెట్లకి ఇవ్వాలి, అన్నీ ఇవ్వద్దు. ఈ ఆకుకూరలకు అవి పనికిరావు, తొందరగా పూలు వచ్చేస్తాయి, తొందరగా కాయలు వచ్చేస్తాయి. ఇవి పండ్ల చెట్లకి కాయల చెట్లకి బాగా పనిచేస్తుంది. అది పండ్ల చెట్ల కంటే అప్పుడప్పుడు మనం ఎరువులు వేసుకుంటుండాలి. నెలకు ఒకసారి, వారానికి ఒకసారి పిచికారి, నెలకు ఒకసారి ఎరువులు వేసుకోవాలి. ఇప్పుడు మన పాదులు ఉన్నాయి కదా, పాదులు అనుకోండి, బెండ అనుకోండి, వంగ, టమాటా వీటికన్నిటికీ మాత్రం మనం ఆ కాపు అయిపోగానే ఆ మట్టిని మార్చాలి. మట్టిని మార్చడం అంటే దాంట్లో యాడ్ చేయాలి 30% మట్టి, 30% కోకోపీట్, 30% మన పశువుల ఎరువు అయినా పర్వాలేదు, వర్మి కంపోస్ట్ అయినా పర్వాలేదు, ఒక 10% నీమ్ కేక్, ఇవి కలుపుకొని తయారు చేసుకుంటాను నేను. ఫస్ట్ కొత్తగా పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆకుకూరలు పెట్టుకోవాలండి. ఆకుకూరలు ఏంటంటే మన దగ్గర పాత ఈ టబ్స్ కానీ బకెట్స్ కానీ అవి యూజ్ చేయొచ్చు. మనం ఫస్టే ఖర్చు పెట్టాలనుకోకుండా దాంట్లో ఆకుకూరలు వేసుకుంటే వచ్చేస్తాయి. మనకు ఫాస్ట్గా వచ్చేదైతే పాలకూర వస్తుంది, మెంతం కూర వస్తుంది, గోంగూర వస్తుంది. ఇవి పెట్టండి, ఇవి పెడితే అవి పెరుగుతాయి. అవి పెరిగి మనం దాంట్లో తింటుంటే మనకే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, ఇంకా పెట్టుకోవాలని. అప్పుడు మనము టబ్బులు కానీ బకెట్స్ కానీ ఏవి కొనుక్కొచ్చుకున్నా పర్వాలేదు. ఫస్ట్ అయితే ఆకుకూరలతో స్టార్ట్ చేయొచ్చు, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. రసాయనాలు ఏది వాడకుండా దాని టేస్ట్ తింటే మనకు అర్థమైపోతుంది. అసలుకి కొన్న వాటికి మనం పండించుకున్న వాటికి తేడా ఏందనేది మనకు అర్థమైపోతుంది. మనకు ఆటోమేటిక్గా మనకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, చెట్లు పెంచుకోవాలి అన్న ఆలోచన వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఖర్చు పెట్టినా కానీ మనకు ఏం నష్టం లేదండి. మనం కొనుక్కొచ్చుకున్న దానికంటే ఇంట్లో పండించుకొని తింటూ ఆ తృప్తే వేరే. అసలుకి ఎంత ఖర్చు పెట్టి తెచ్చుకున్నా కానీ మనం పండించుకున్నవి మనకు కొన్ని వచ్చినా సరే కానీ దాని సంతోషమే వేరు ఉంటుంది అసలుకి. కానీ ఉన్న ప్లేస్లో ఎంత కొంచెం ప్లేస్ ఉన్నా, మాదైనా చాలా కొంచెమే అనుకోవాలి, 20x20 అంటే చాలా తక్కువే కదా. ఇంకా తక్కువ ఉన్నా కానీ బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. కాస్త 1 to 3 hours ఎండ వచ్చినా సరే ఆకుకూరలు పెరుగుతాయి, పెట్టుకోవచ్చు. ఎంత చిన్న ప్లేస్లో అయినా కానీ ఆకుకూరలు అయితే మంచిగా పండించుకోవచ్చు, ఏ కష్టం ఉండదు. రోజు ఒకసారి వాటర్ పోస్తే చాలు, అంతే. అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మిద్దె తోట కానీ పెరటి తోట కానీ పెంచుకోవాలండి. ప్రతి ఒక్కరికి ఈ రసాయనాల ఫుడ్ తిని మనకు రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. అందుకే దాని నుంచి తప్పించుకోవాలంటే మనంతలకు మనమే పంట పండించుకొని తినాలి. ఇది పెద్ద పని కాదు, పెద్ద కష్టము కాదు. మనం అప్పుడప్పుడు ఇట్లా చూసుకుంటే చాలు, రోజుకు 1 గంట 2 గంటలు కేటాయించుకుంటే చాలు. కానీ మన చేతి గుండా పండించుకొని తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి కొద్దీ ఆకుకూరలు, కాయగూరలు మన ప్లేస్ను బట్టి, మన చేతన అయిన దాన్ని బట్టి మన ఇంట్లోనే పండించుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఇది మాత్రం ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రైతునేస్తం వాళ్ళకి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.